సీతమ్మా 20 రూపాయలు తీసుకుని చిల్లర ఇచ్చి ఒక కవర్ తల్లా. ఏ కవరిచ్చి చిల్లరేస్తే పుచ్చుకో మరి. నీ తమాషా కబుర్లు ఆపుతావు. ఇదిగో ఏం చేస్తానా, గుమ్మడికాయ పులుసు చేశాను, ఇప్పుడు వంకాయ ఎగురు చేస్తున్నాను, ఆ తర్వాత మీకు కవరిచ్చి చిల్లరేస్తాను. అన్ని తమాషా కబుర్లే తల్లు. ఇదిగో నిజంగా పోస్ట్ మ్యాన్ రమణయ్య పెట్టి పుట్టాడమ్మా నీలాంటి కూతుర్ని కనడానికి. ఇదిగో అమ్మా మీ అయ్యి పని మీద లేడా? లేదు, సైకిల్ మీద వెళ్ళా టప్పా ఇవ్వడానికి. అందుకే వంట పని టపా టపా చేసేస్తున్నాను. ఇదిగో మీ కవరు చిల్లర, చిన్న కొబ్బరి, ఇదిగో కొబ్బరి ముక్క. అన్ని తమాషా కబుర్లే తల్లు. వస్తా. సీత ఓయ్ మీ నాన్న ఇంట్లో లేడా? లేడు, గంట దాకా ఇంటికి రాడు. భలే నిన్ను చాలా రోజులుగా ఓటు అడగాలనుకుంటున్నాను. ఓటు కాదు, ఒకటి అడుగమ్మ బుడుగు. నువ్వు అనాలి. అంటాను అడుగు. ఒట్టు. ఒట్టేస్తాను, నువ్వు చెయ్యి లోపల పెట్టు. అలాగే. కాదు వాత, కాసేపు ఉంటే కత్తి పెడతా కోత. నే పారిపోతా. ఈ రమణయ్య కూతురుతో వేళకోళం ఆడతావరా? ఎలాంటి మనిషైనా సరే నా జోలికొస్తే గజగజలాడిపోయి బిగుసిపోవాలి. నీ పిల్ల చల్లకుండా వెనకటికి ఎవడో అన్నట్టు పులితల మీద మొట్టినోడు పిల్లి తోక చూసి మంచం ఎక్కాడంట. అట్టా ఉంది నీ కథ. అందరినీ దబాయించే నీకు బల్లులంటేను కప్పలంటేను భయం ఎందుకే? అదేం లేదు, చిన్నప్పటి నుంచి నాకు బల్లెలన్నా కప్పలన్నా ఓకే. ఇది ఏమ్మా అమ్మా ఇలా వచ్చావు? సమయానికి వచ్చావు రమణయ్య అబ్బాయి. రావణుడి గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కుందామని వచ్చా. నిన్ననేగా మా అమ్మ నీ మనవడి గురించి ఫోటోతో పాటు పేపర్లో వేయించింది. పేపర్ చూడాలి, ఇక్కడికి రావాలి, 2 రోజులు పడుతుంది. ఏమిటో 12 ఏళ్ల నాడు పంతం బట్టి ఇల్లు వదిలిపోయినాడు. ఇప్పుడు పంతమ్మని వస్తాడంటావా? వస్తాడు మా అమ్మ. నీ కన్న తండ్రి పోయాడు, మీ నాయనమ్మ దిక్కులేక ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నా తప్పకుండా రావాలి అన్న కబురు చూస్తే ఏ మనవడు రాకుండా ఉంటాడు? రావుడు తప్పకుండా వస్తాడు. అమ్మా ఇవాళ చాలా తృప్తిగా ఉందమ్మా. ఆ నర్సరాజుకి ఇవ్వాల్సిన బాకీ పూర్తిగా తీర్చేశాను. మంచి పని చేసావు నాన్న. అప్పులిచ్చి ప్రాణాలు తీసే వాడి చేతుల్లోంచి బయటపడడం గొప్ప విషయం. పోస్ట్ మ్యాన్ రమణయ్య మన చెయ్యి జారిపోయాడు. బాకీ పేరు మీద వాడికున్న 2 ఎకరాలు మన పొలంలో కలిపేసుకుందామని ఎంతో సరదా పడిపోయాడు. వడ్డీతో సహా బాకీ తీర్చేసి మన చెయ్యి జారిపోయాడు. తిరుపతి కొట్టయ్య జాస్తి రమణయ్య గడి పేరు. ఏంటి బావా, ఊళ్ళో 300 మందికి అప్పులు పెట్టి వాళ్ళ పిల్లకలు నీ చేత్తో పుచ్చుకున్నావు కదా, ఎవడో ఒకడు జారిపోయాడని ఏదో గింజుకుంటావు దేనికి? నోర్మి, అసలే నా మనస్సు అతల కుతల వితల సుతలం అయిపోతుంటే మధ్య నీ కూడా మన దగ్గర అప్పుచ్చుకున్నవాడు ఎవడైనా సరే వడ్డీ కడుతుండాలి తప్ప బాకీ మొత్తం తీర్చేయకూడదు. ఆడి కొంపో గోడో పొలము మన పరం అయిపోవాలి. ఇదిగో ఈ బోర్డులో ఉన్న పేర్లు వాటి వివరాలు చూడు. ఈ నాగయ్య తాతకు అప్పిచ్చాం, వడ్డీ ఇదిగో ఆంజనేయులు తోకలాగిలా పెరిగి 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 ఆడి పొలం మొత్తం మనకు చదివించేసుకున్నాడు. అలాగే భద్రయ్య, రుద్రయ్య, వెంకట్రాయుడు, సత్యనారాయణమూర్తి వీళ్ళందరూ కూడా బాకీ చెల్లించలేక వాళ్ళ పొలాలు మొత్తం మనకు చదివించేసుకోబట్టే ఈ ఆళ్ళ మొత్తం పొలం ఇదిగో ఇంత అయ్యింది. బావా అసలు నీకున్న పొలం ఇది ఎంత? బల్లెగుడ్డంత. దాన్ని మెల్లిగా మేకలద్దంత చేసావు. కొందరిది కలిపేసేసుకుని గేది పేడంతా చేసావు. మరికొందరిది కలిపేసేసుకుని పెంట కుప్పంత చేసేసి పెరిగిపోయావు బావా. ఎంతసేపు ముద నష్టపు దిక్కుమాలు ఉప్మానాలే కానీ మంచివి దొరకవా? ఎంతుండేం లాభం? ఇంట్లో ఆడదిక్కు కరువైపోయాక అయ్యో కట్టుకున్న 2 భార్యలు పోయారు. అది నీ దరిద్రం బావా. మా పెద్దక్క లక్కుమామనిచ్చాను, ఆవిడ ఆడ తిరగకుండా వెళ్ళిపోయింది. మా చిన్నక్క తిక్కమామనిచ్చాను, 6 నెలలు తిరగకుండా మింగేసావు. 3వ అక్క నరసింహమామని ఇద్దామని అనుకుంటున్నాను, ఎలాగూ చావు తప్పదని ఆవిడే అనుకుని ఆవిడ నూతిలో దూకి చచ్చింది. ఇక నీ పిల్లని ఎవరిస్తారు బావా? మీది అత్తాయిషు కుటుంబం, నాకు పడి ఏడుస్తారే. 2 అక్కలు చచ్చిన బావా బావా అంటూ పంకరెక్కడికైనా నన్ను పట్టుకున్నావు నువ్వు. అసలు నేను పెళ్లి చేసుకుంటానంటే నీకెందుకు బాధ? అర్థమైందిలే నీ భయం. వచ్చేది నిన్ను తరిమి కొట్టేస్తుందని. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. వచ్చేది నిన్ను. బావా 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 బావా, నా ఉద్దేశం అది కాదు బావా. వచ్చే ఆవిడ మటుకు నా సోదరు కాదా బావా? బావా బావా, ఎక్కడైనా కొట్టుకారి పొట్ట మీద కొట్టక బావా.
అయ్యగారు అయ్యగారు ఆహా. అయ్యగారు ఆ కుంటుముత్తాలు గడు పంట అంతా పట్నం తోలిచ్చేస్తున్నాడండి. అలాగా అదేమిట్రా అయ్యగారు బాకీ కింద జమ కట్టక పంట అంతా పట్నం తోలిచ్చేస్తున్నాం అని అడిగితే పట్నంలో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, మీ అయ్యగారు బాకీ పో నాకు కూడా మిగులుతాయి అన్నాడండి. వాడికి మిగిలితే మనకే లాభం. నువ్వు వెంటనే మన మనుషుల్ని తీసుకెళ్లి ఆ బండిని ఆ బస్తాలని ఇక్కడ తోలుకొచ్చాయి. ఆడ సంగతి నేను చెప్తా. అట్టగే బాబు. రే ముత్యాలుగా ఆపరాబండి, ఆ అయ్యగారికి తెలవకుండా ధాన్యం తోలుకుపోతావురా నా కొడక. ఇదేం న్యాయం దేవుడా, నన్ను రక్షించు దేవుడా, నన్ను కాపాడు దేవుడా. నిన్ను కాపాడటానికి ఆ దేవుడు పనిమానుకు రాడురా కుంటి నా కొడక. ఆగు! దేవుడు రాకపోయినా ఈ రావుడు వచ్చాడురా. మర్యాదగా అతని బండిని వదిలేయండి. సమయానికి వచ్చి సాయం చేశావు. ఎవరు బాబు నువ్వు? మీ వాణ్ణి, మీ ఊరు వాణ్ణి, పేరు రావుడు. బావా, ప్రపంచంలో ఏ వడ్డీ వ్యాపారి పెట్టిన కొత్త పద్ధతి పెట్టావు బావా. అంటే డబ్బుకు వడ్డీ ఇవ్వడంతో పాటు రోజుకొకడు క్యారియర్ పంపించాలి. అంటే వడ్డీకి వడ్డీ అన్నమాట. అవును, పంపించి తీరాలి. అసలు మనం ఒప్పివ్వడం వల్లే కదా వాళ్ళు వంట చేసుకుంటున్నారు. మన దయ వల్ల ఆడు కొంపలో పొయ్యలుగుతుంది. అంతే. పైగా మంది ఆడదిక్కులేని కొంప. అంతే కదా బావా. బావా, అసలు ఈ వేళ ఎవరింటి దగ్గర నుంచి క్యారియర్ వస్తుంది? మేసాల రాజు గారి ఇంటి నుంచి. మేసాల రాజు గారే? అయ్యి బాబు, కొడుకు కూడా తప్పకుండా వస్తుంది, బాగా లాగించవచ్చు. నిన్న పంతులు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారియర్ చిచ్చి 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 ఆ పప్పును తినలేక సత్యం. బావా, నువ్వు ఇక్కడ పెట్టుకో. ఇక నుంచి మాంసం తిన్నవాడికి అప్పు పెట్టొద్దు. బాబు గారు భోజనం. కడిగిన ఆకులు కూడా ఆరిపోతున్నాయి, కొంచెం పెందరాలే పంపని చెప్పు. లేకపోతే వడ్డీ ఎక్కువ అవుతుంది. మీ బాబు చెప్పా అలాగే బాబు. వడ్డించు. బాబు గారు ఏమైందిరా? ఘోరం జరిగిపోయింది బాబు. ఏమైందిరా? ఆ ముత్యాలగడ బండిని వెనక్కి తిప్పి తీసుకురాబోతంటే ఆడెవడో అబ్బా సాగు కొట్టేశాడు. ఏమిటి? ఈ చింతపిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజు మనుషుల్ని కొట్టడమే. ఎవడు వాడు? ఎవరో తెలియదు బాబు, ఊరు కొత్త మొహం లాగున్నాడు. ఛీ! ఈ మాట వింటూనే నా మనస్సు అతల వితల కుతల సుతల భీకర దారుణ మారణ అగ్ని పర్వతం వలె నా గుండెలు మండిపోతున్నాయి. తిరుపతి మొత్తం నేనేసావా? అది కాదు బావా, ఎలాగూ నీ గుండె అగ్ని పరకలా మండిపోతున్నావుగా, తినేమో అనుకుని నేను లాగించేసాను బావా. అది కడుపాలు మడుగా. ఒరే రాముడు, ఆడు పోయే ముందు నీ కోసం ఎంత కలవరించిపోయాడో తెలుసా? కట్టుకున్న దాన్ని దేవుడు ఎట్టుకెళ్ళాడు, కన్న కొడుకు దేశం ఎట్టుకెళ్ళాడని ఆడు పోయే ముందు ఎంత బాధపడిపోయాడ్రా. నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు పంతం బట్టి మళ్ళీ నీకు కనపడని చెప్పిపోయావు, అట్టగే చేసావు కదరా. పంతం పట్టిపోయిన తర్వాత పట్టుదలతో ప్రయోజకున్నయ్య వచ్చి నాన్నకు కనిపించాలనుకున్నాను. కానీ మళ్ళీ ఆయన్ని చూసుకోలేని దురదృష్టవంతుని అవుతానని ఊహించలేదు నాయనమ్మ. ఊరుకో నాయనమ్మ, ఊరుకో, బాధపడుకో. ఇక నేను ఎక్కడికి వెళ్ళనుగా, ఇక్కడే నీ దగ్గరే ఉంటాను. అయ్యా, నిన్ను ఇక్కడికి రప్పించటం కోసం పట్నం చుట్టూ 10 సార్లు తిరిగి పేపర్లో ఫోటో వేయించాడు రావణయ్య అబ్బాయి. ఒకసారి వెళ్ళాడు, కనపడరా అయ్యా? అట్లాగే నాయనమ్మా.
ఆ సకిలింపులు ఇక్కిలింపులు ఎందుకు? ఏం కావాలా అడగచ్చుగా? కార్డు కావాలా? వద్దు. కవర్ కావాలా? వద్దు. మనీ ఆర్డర్ ఫామ్ కావాలా? వద్దు. పొట్లకాయ కావాలా? వద్దు. కొన్ని తరిగిన ఉల్లిపాయలు కావాలా? వద్దు. ఓహో, నీకు ఈ కాయలే వద్దనమాట. కొన్ని లెంపకాయ కావాలా? వద్దు. అయితే అట్లా వాత కావాలా? వద్దు. వీటి మీద గుర్తు కావాలేంటి? అమ్మో, ముద్దు నాకు వద్దు. ఓ ముద్దు నాకు ఇద్దు. నీ మొద్దు మొహానికి ముద్దు కావాలా? ఉండ్రా వస్తాను. ఒరే ఏట్రా, ముద్దు కావాలా? అందరిని కేకేసి తలా ఒక గుర్తు ఇప్పిస్తాను. నేను చెప్పేది విను. ఏట్రా నువ్వు చెప్పేది? కొక్కి వేషాలు వేసావంటే కోడి మెడ విరిచినట్టు విరిచేస్తాను. ఆగాగాగు. అమ్మాయి సీత, ఇతను ఎవరనుకుంటున్నావు? మన సావిత్ర మామ మనవడు రాము, గుర్తుపట్టలేదా? ఏమిటి, నువ్వు రామువా? స్టాంపు బిళ్ళలా వెళ్ళి మనీ ఆర్డర్ ఫామ్ లో ఎదిగొస్తే నేను ఎలా గుర్తుపట్టడం? నువ్వు మాత్రం దొండకాయలా ఉండేదానివి గుమ్మడికాయలా తయారైతే నేను గుర్తుపట్లే. రావయ్యా రాము. అమ్మాయి, రాము వెడుతున్నాడు. వెళ్ళని, వెళ్ళకుండా ఇక్కడే మకా వేస్తే నా పని ఎలా అవుతుంది? వస్తానండి. అరే ఏమిటిది పొట్లకాయ కార్డు? రాము, ఎదిగిపోయి వచ్చి నిన్ను గుర్తుపట్టలేకపోయాను. అందుకే అట్ల కడవాత కావాలా అని, వీపు మీద గుద్దు కావాలా అని నాన్న మాటలు అన్నాను. దయచేసి నా మీద కోపం తెచ్చుకోక నన్ను మన్నించు. ముఖ్య గమనిక, నువ్వు ఆ గడ్డం తీసేస్తే నీకు నాకు ఊరికి అందరికీ బాగుంటుంది. ఇట్లు నీ సీత. తూ వెంకటేశ్వరరావు గుద్దు, కైకాల నాగేశ్వరరావు గుద్దు. జాస్తి ఏమిటి? జాస్తి సీత నా కూతురమా? పుట్టినప్పటి నుంచి నా చేతుల మీదగానే అందరికి ఉత్తరం వెళ్తుంది. ఇప్పుడు నా పేరు మీద నా చేతికే ఉత్తరం రావడం ఎవరబ్బా? ప్రియమైన సీత. పొట్లకాయ ఉత్తరం అందింది. నీకు శుభవార్త. ఉదయమే గడ్డం అడ్డం లేకుండా తీసేశాను. ఇక నువ్వు చేసిన తప్పుకు మన్నించమని రాశావు. మన్నించాలంటే ఒక షరతు. రేపు ఉదయం 10 గంటలకి ఎర్రచీర కట్టుకుని, పచ్చగాదులేసుకుని, బంతిపూలు పెట్టుకుని నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. అలా చేస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టుగా, నేను నిన్ను మన్నించినట్టుగా నిర్ధారణ అవుతుంది. ప్రత్యేక గమనిక, నేను నిన్ను మన్నించాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. ఏమిటి, ప్రేమించాలా?